जय सद्गुरु प्रेम महाराज की जय। अमरांबा श्री खंडकोट समुद्र सद्गुरु प्रेम महाराज की जय। श्रीधर शिवराम दीक्षित सद्गुरु प्रेम महाराज की जय। भागवत कृष्णदेव प्रेम महाराज की जय। बेलखाना लक्ष्मण प्रेम महाराज की जय। श्री सच्चिदानंद पगड़ा वेंकटेश्वरराव दत्त सद्गुरु प्रेम महाराज की जय। आरटी रामाराव सद्गुरु प्रेम महाराज की जय। सरस्वती दुर्गा आनंद पंचदशी स्वामी की जय। आरटी रामाराव सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम सद्गुरु परब्रह्म की जय। అచల బోధండి ఎరుక లక్షణం నేర్చుకుందాం. నిన్న కొన్ని పద్యాలు చెప్పుకున్నాం. ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. ఎరుక లక్షణం మనం తెలిస్తే అంతా ఎరుకని మనం తెలుసుకుంటే ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి కలగడం చాలా సులభం. ఎరుక కానిది ముందు పరిపూర్ణ లక్షణం తెలుసుకున్నాం కదా. ముందు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే అతని అడ్రస్, తర్వాత అతను ఎలా ఉంటాడు పట్టుకుంటే అతన్ని పట్టుకోవడం సులువుగా ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. అలాగా మనం అడ్రస్ తెలిసిపోయింది. పరిపూర్ణం ఉంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని స్వరూప స్వభావం అన్నీ కూడా ఏమి లేదని మనం నిర్ధారణ చేసుకున్నాం. మరి ఉన్నది ఏంటి? ఉన్నది ఎరుక. ఈ ఎరుక కూడా ఎలా ఉంటుంది, ఏంటి, దాని రూప గుణగణాలన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం. జై గురుదేవ. ఏలోక పరలోక సౌఖ్యాలు అన్నీ కూడా ఎరికే. అదృశ్యం తన్నాస్య అని అనుకున్నాం కదా, అదంతా వచ్చేసి ఉండాలి. ఇప్పుడు 48వ కందపద్యం భాగవత కృష్ణదేశ 48వ కందపద్యం. చింతల తోటన్నను ఎరికే, వింతల పుట్టిల్ల నంగ వెలసిన జెరికే, తంతుల పేటన్నను ఎరికే, పంతములకు చూడమూల బలమన్నా ఎరుకే, జగజ్జననా స్థలమన్నా ఎరుకే, భ్రాంతులకెల్లాను పట్టణమును చేసి కాంతాది రూపులు గల్పించుటకు మూల బలమన్నా ఎరుకే, జగజ్జనన స్థలమన్నా ఎరుకే. అంతా ఎరుకే. సంకల్పములకు సమస్త దుఃఖములకు నివాస స్థానమైనది ఎరుకే. సంకల్పాలు, మనం అనేక సంకల్పాలు సంకల్పిస్తూ ఉంటాం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో సంకల్పాలు, ఎన్నో వికల్పాలు. అలాగే ఈశ్వర సంకల్పాలు, జీవ సంకల్పాలు ఎన్నెన్నో కోటాను కోట్లకో కొల్లలు అలా వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. సముద్రంలో అలలు వచ్చి ఆగడం అంటూ ఉంటుందా, అలాగే ఈ సంకల్పాలకి కూడా ఆగడం అంటూ ఉండదు. ఒకటి నెరవేరిన తర్వాత అది సంతృప్తిగా ఆగుతుందా అంటే మళ్ళీ ఇంకొకటి ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇవే బంధాలు. వీటిలో మనం చిక్కుకోకూడదు. ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్ప స్థితికి వెళ్ళాలి. ధ్యానం చేయగా అమనస్క స్థితి వస్తుంది. అది ఆ స్థితిలో కొన్నాళ్ళు సాధన చేయగా నిర్వికల్ప స్థితి తర్వాత బ్రహ్మానుభవ స్థితికి వస్తుంది. ఆ బ్రహ్మానుభవ స్థితిని కూడా దాటి అచల స్థితి చేయాలి. చేయగా మనకి ఆత్మ అవుతుంది, అవగాహన అవుతుంది. జై గురుదేవ. ఈ సంకల్పాలకు సమస్త దుఃఖములకు నివాసమైన స్థానము ఎరికే, సమస్త వింతలు కల్పించటకు మూల స్థానము ఎరికే. 7 మెట్లపైన ఉన్న పేట సహస్రారం, తంతుల పేట అంటారు. అదే 7 మెట్లు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞేయం, ఈ చక్రాలన్నీ దాటి సహస్రారానికి చేరుతుంది. తంతుల పేట అంటారు. ఇది కూడా ఎరికే. 7 మెట్ల పైన ఉన్న పేట సహస్రారం అన్నది కూడా ఎరికే. సిద్ధాంత రాద్ధాంతములతో పంతములకు మూల బలం అన్నది కూడా ఎరికే. గొప్ప గొప్ప పండితులు అవునని కాదని సిద్ధాంతాలు రాద్ధాంతాలు మరి అన్నీ
మనకి వాదోపవాదాలు దానికి మూలం ఎరికే. అంటే నా మాట నెగ్గాలి అని నా ఒక్క నుంచి ఎన్నో ఉదాహరణలతోటి వాదిస్తూ ఉంటారు. అదంతా కూడా ఎరికే. పరిపూర్ణ స్థితి నిరావరణ, నిరామయం, నిరంజనం, నిర్వికల్పం, నిరంతరం, అంతా నిండి ఉన్న సూది మనమోప సంది కూడా లేకుండా అంతా నిండి ఉన్న బ్రహ్మం. అది మాట్లాడదు, ఏ వాదాలు చెయ్యదు. అది లేదా అంటే ప్రత్యక్షం ఇక్కడే ఉంది, అంతా నిండి ఉంది. మరి ఈ వాదోపవాదాలు చేసుకునేది, అవుననేది కాదనేది, మరి ఇవన్నీ కూడా ఎరుకమొచ్చట్లే. వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో ఘంటాబద్ధం కాదు, డబ్బా చెప్తూ ఉంటారు, ఉపన్యాసాలు అన్నీ కూడా ఎరుకమొచ్చట్లే. అందులో పరిపూర్ణ స్థితి లేదు. ఎంత తెలివి తోటి మనం తెలుసుకుంటామో, తెలుసుకున్న తెలివి అంతా ఎరికే. ఎరుకను విడిచుంటే పరిపూర్ణం స్వతసిద్ధం. జై గురుదేవ. 7 మెట్ల పైన పేట సహస్రారం అన్నది కూడా ఎరికే. సిద్ధాంత రాజ్యాంతములకు పంతములకు మూల బలం అన్నది ఎరికే. సమస్తమైన భ్రాంతులు కోరికలకు మూలమైనది ఎరికే. తనకన్నా అన్యమైన రూపములతో కాంతాది వివిధ రూపములు కల్పించుకొని అనేక భ్రాంతులకు లోనగుచున్నది ఎరికే అని తెలియము. ఇప్పుడు నాకు అన్యంగా ఉన్నది జగత్తు, కుటుంబం, భార్య, పిల్లలు, ఇవన్నీ కూడా కల్పించుకున్నది నేననే వస్తువుతోటి ఏర్పడుతుంది. నేను ఉంటేనే నాకు అన్నీ ఏర్పరచుకుంటున్నాను. గాఢ నిద్రలో సుషుప్తిలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థల్లోనూ సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు నేను అన్నది లేదు కదా. అక్కడ ప్రతి బ్రాంకిని నేనంటే ఈ దేహధారి కాదు, సమస్త ప్రాణంలో ఉన్న అహం. ఆ సుషుప్తి అవస్థలోకి వెళ్ళిన తర్వాత ఏది ఉండదు, ఎరిగే జ్ఞానం ఉండదు, సద్దుమణిగిపోతుంది. అన్నం ఉడికేటప్పుడు చప్పుడు అవుతుంది, కొత్త ఉడికిపోయిన చప్పుడు అవుతుంది, స్తబ్దంగా ఉంటుంది. అలాగే భోజనాలు పెట్టేటప్పుడు నా కంచాలు, గ్లాసులు, గిన్నెలు, గరిటెలు చప్పుళ్ళు అవుతాయి. అన్నం వడ్డించేటప్పుడు వడ్డన అయిపోయాక చప్పుడు అవుతుంది. అలాగే జ్ఞానం తెలుసుకునేంత వరకు మనకి ఈ తెలివి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆనంద సిద్ధి కలుగుతుంది. ఇంక తెలుసుకునేది ఏది లేదు. ఆ ఉన్న తెలివిని కూడా విడిచి ఉండడం, అదే సుషుప్తి అవస్థ. సుషుప్తిలో ఏది లేదు. మళ్ళీ మెలకులోకి వస్తే అన్నీ ఉంటున్నాయి. నా కుటుంబం ఉంటుంది, నా పక్కన ఉన్న పిల్లలు ఉంటున్నారు, మనవలు ఉంటున్నారు, భర్త, సంసారం, జగత్తు, సమస్తం ఉంటుంది. నా దేవి దేవతలు అందరూ ఉంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? సుషుప్తిలో అహం లేదు, అహం భావన లేదు అక్కడ. అందుకని అక్కడ గుర్తించే తెలివి లేదు. ఆ స్థితిలో నిరంతరం ఉండడం అసలు పరిపూర్ణ బయలు లక్షణం. మనం ఆ స్థితిని కలిగి ఉండాలి. జై గురుదేవ. ఈ అన్యమైన రూపాలు, కాంతాదివిధి రూపాలు భ్రాంతులకు లోనవుతున్నది ఎరికే అని తెలుసుకోవాలి. తంతులపేట అనగా, తంతువులు అనగా మెట్లు అని అర్థం. చింతల తోటన్నను ఎరికే, తంతుల పేటన్నను అని చదువుకున్నాం కదా. వింతల పుట్టిల్లనంగా వెలిసిన తంతుల పేటన్నను ఎరికే, పంతములకు చూడము బలమన్న ఎరికే అని చదువుకున్నాను. ఈ తంతుల పేట అంటే ఏంటంటేనట, మెట్ల పైన పేట అని. తంతులపేట అనగా, తంతులు అనగా మెట్లు అని అర్థము. మెట్ల పైన ఉన్న పేట అనగా ఆధారాది షట్చక్రముల మెట్లు. ఆ 6 మెట్ల పైన ఉన్న సహస్రారము అందరి చైతన్యము, అదే తంతుల పేట. ఇందాక అనుకున్నాం కదా, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, నామకం, విశుద్ధి, ఆజ్ఞాయ చక్రాలకు రావాలనున్న పై స్థాయి ఉన్నది సహస్రారం. అదే తంతుల పేట అంటారు. తంతులు అంటే మెట్లు అన్నమాట. వేడకు కూడా మెట్లు ఉంటాయి, తంతులు అంటారు వాటిని, మేళాలు అంటారు. ఆ తంతుల పైన ఉన్నది సహస్ర చక్రంలో ఉంది ఎరికే అని తెలుసుకోవాలి. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై.